సాధిస్తూ ఈరోజు కార్మిక వర్గం అంతా ఈ సంఘాల మీద నమ్మకం కోల్పోయింది, యాజమాన్యం మీద అసలే నమ్మకం లేదు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఎదిరించాలి, నిలదీయాలి. లేకపోతే మన కోసం వచ్చి ఎవడు కొట్లాడతాడు అనేటువంటి క్రమంలో చెప్తున్నదే తెలంగాణ ఉద్యమం ప్రస్తావన కూడా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో మనం ఏ విధమైనటువంటి పోరాటాలు చేసినాము, ఏ విధమైనటువంటి మిలిటెన్సీ యాక్టివిటీస్ను ఎట్లా నిర్వహించినాము, ఆ విధంగా మనం తెలంగాణ సాధించుకున్నాం కదా. అలాంటి యొక్క తెలంగాణకు మన కొంగు బంగారమైనటువంటి సింగరేణిని కూడా కాపాడుకోవడానికి తప్పకుండా మనం మిలిటెన్సీ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను, ఒక ఇంటర్నల్ మీటింగులో ఉన్నటువంటి క్యాడర్ను మోటివేట్ చేసేటువంటి క్రమంలో కొంత మాటలు మాట్లాడినటువంటి దాన్ని, ఆ మాటలను మాత్రమే మీడియాలో కొంతమంది అయితేంది, ఐఎన్టీసీ వాళ్ళు అయితేంది, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అయితేంది కావాలని పనిగట్టుకొని ఆయన ముందు చెప్పింది వెనక చెప్పింది అవన్నీ ఏది కూడా ప్రసారం చేయకుండా చెప్పినటువంటి ఏదో కాలబెట్టండి కోసేయండి అనేటువంటి ఆ రెండు పదాలను, ఆ రెండు వాక్యాలను మాత్రమే పట్టుకొని ఈరోజు ఇంత తీవ్రంగా ఇట్లాంటి మిలిటెన్సీ పోరాటాలు చేసి ఈ కంపెనీ ఆస్తులకు నష్టం చేసి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులను నష్టం చేసేయాలి అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడినరు అనేటువంటి దాని మీద ఒక కంప్లైంట్లు ఇచ్చేసి కేసులు బుక్ చేసి ఏదో చేద్దామనేటువంటి ఆలోచనతో చేసినటువంటి విషయాన్ని ఆ యొక్క కేసులు పెట్టడం అనేటువంటి దాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. దీన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. లేదు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉన్నది కంపెనీ మీద కార్మికుల మీద అంటే మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నిలబెట్టుకోవాలి. ఏఐటీసీ ఐఎన్టీసీలు అయితేంది, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, లేదా యాజమాన్యం కూడా ఒక కార్మికులకు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసడంలో కానీ, విద్యా వైద్యాన్ని అందించడంలో కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసేటువంటి దాంట్లో ముందుండాలి, మీ పని చేయాలి. ఈరోజు మెడికల్గా ఉన్నటువంటి ట్రీట్మెంట్కే మందులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, పరికరాలు కొనడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి, కార్మికుల యొక్క స్థితిగతులను చూడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా 100 మస్టర్లు లేకపోతే వాళ్లకు సస్పెన్షన్లు, ఛార్జ్షీట్లు, డిస్మిసల్లు, ఇంక్రిమెంట్ల కోత, గ్రేడ్ తగ్గించడం, ఇలాంటి యాక్టివిటీస్ చేసి ఒక పద్ధతిగా మార్చిలో లెటర్ ఇవ్వాలి, ఏప్రిల్లో ఎంక్వైరీ చేయాలి, మేలో యాక్షన్ తీసుకోవాలి. ఇంత పకడ్బందీగా షెడ్యూల్గా ఇస్తున్నటువంటి యాజమాన్యం మరి మిగతా విషయాల మీద ఎందుకు చేయట్లేదు? మాకు వచ్చే ప్రమోషన్స్ అయితేంది, మాకు ఇచ్చేటువంటి జనరల్ అసిస్టెంట్ రెగ్యులరైజేషన్ అయితేంది, మా పిల్లలకు వచ్చేటువంటి ఉద్యోగాలు అయితేంది, మార్పేళ్ళు అయితేంది, విజిలెన్స్ అయితేంది, వీటన్నిటి మీద చేయట్లేకపోతున్నటువంటిది మన మీద బాధ్యత ఉన్నది. ఈరోజు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీద, బీఆర్ఎస్ పార్టీ మీదనే కార్మిక వర్గం అంతా విశ్వసిస్తున్నది. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకు అండగా నిలవడమే కాదు, మిలిటెన్సీ పోరాటాలు చేయాలి, మన హక్కులను సాధించుకోవాలి అనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటను, ఆ వాక్యాన్ని మాత్రమే చెప్తున్నటువంటి సంఘం అయితేంది, పత్రికలు అయితేంది, 1-2 పత్రికలు అయితేంది, ఒక లేదా 2 ఎలక్ట్రానిక్ మీడియా అయితేంది, లేదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చర్యలను తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఈ కేసును సోమన్ గారి పైన పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలనేటువంటిది. అలాగే కార్మికులు నిజంగానే ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం. 14 నెలలుగా మెడికల్ బోర్డు లేకపోతే ఏం చేస్తున్నదో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేదా ఈ స్కామ్లను ప్రశ్నించినందుకు, లేదా ఇది హరీష్ రావు గారు చెప్పినటువంటి విషయాలను విన్న తర్వాత ఏ సింగరేణి కార్మికుడు కానీ, సూపర్వైజర్ కానీ, అధికారి కానీ అరే ఈ సంస్థలో ఇంత దారుణంగా ఉన్నదా అనేటువంటిది, ఇట్లాంటి స్కామ్లు కూడా జరుగుతున్నాయా అనేటువంటిది, గతంలో ఉన్నటువంటి అధికారులు ఈరోజు ఉన్నటువంటి C&MDలు అన్నింటినీ సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు. కృష్ణ భాస్కర్ గారు అయితేంది, జ్యోతి బుద్ధప్రసాద్ గారు. కానీ అంతకుముందు ఉన్నటువంటి C&MD అయితేంది డైరెక్టర్లు చేసినటువంటి అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు, స్కామ్లను ప్రశ్నిస్తూ ఉన్నారు. సింగరేణి ఈరోజు 3200 కోట్ల ఓవర్ డ్యూ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఉంటే ఒక సింగరేణి కంపెనీ 4000 కోట్ల ఓవర్ డ్యూను తీసుకొచ్చింది అంటే ఏమైపోతుంది, ఈ సింగరేణి ఎటుపోతుంది అనేటువంటి విషయంలో మాట్లాడినటువంటి క్రమంలో ఈ సింగరేణి సంస్థను రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్పిన మాటలను వక్రీకరించినటువంటి
చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేగాని ఇలా ఆ షార్ట్ కట్లో పెట్టి వాటిని మాత్రమే చేసుకొని ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా తీవ్రంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఖండిస్తా ఉన్నది. జై తెలంగాణ.